ఇక్కడ లడ్డూలో కల్తీ జరుగుతుంది అని చెప్పి ఆయన విన్నవించిన క్రమంలో ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సిట్ దర్యాప్తును అనుసరించి ఇది తప్పు జరిగింది 2019-24 క్రమంలో తప్పు జరిగింది వాళ్ళ పరిపాలనలో క్షమించమని చెప్పి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసి రాష్ట్ర ప్రజల తరఫున అలాగే ఏదైతే తప్పు చేశారో దోషుల తరఫున కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున సిట్ లో కూడా తేలి అంతా కూడా జంతువుల అవశేషాలతో రసాయనాలు అంటారు. రసాయనాలు ఎలా తయారవుతాయండి? జంతువుల అవశేషాలతోనే కదా. అంటే అవన్నీ ఒక సెన్సిటివ్ పాయింట్. ఇంకా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం ఇలాంటి సెన్సిటివ్ పాయింట్ చక్కగా చెప్తా ఉంటే మీరు దాన్ని ఏదో దొంగ అని చెప్పి పరిస్థితులుగా మీరు చేస్తా ఉన్నారు. ఈ రోజున నిజంగా ఇది చూస్తా ఉంటే ఆ రోజు మా అధ్యక్షుడు అసలు ఇవన్నీ చూసే చెలించిపోయి తనను తాను తగ్గించుకొని ఈ కూటమి ధర్మం కాపాడాలి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి, వీళ్ళు ఇంత దారుణంగా చేస్తా ఉన్నారని చెప్పి ఈ కూటమి ధర్మాన్ని కాపాడి ఈ రోజున రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో భాగస్వామ్యం. ఈ రోజున ఇంకా కూడా మీరు చెలరేగిపోతారు. తప్పు చేయలేదు, తప్పు చేశారు. నిజంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే దొంగని అరుస్తున్న పరిణామాలు అయితే కనపడతా ఉన్నాయి. 60 లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ నెయ్యి ఇచ్చితే, అలాగే సిట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా అది నెయ్యి కాదు, దాంట్లో పాలు లేవు, పెరుగు లేవు, ఇది ఒక రసాయనాలతో చేసినటువంటిది అని చెప్పి పరిపూర్ణమైన ఒక తీర్పు ఇచ్చి జడ్జిమెంట్ ఇస్తే దాన్ని ఇవాళ ఏమంటా అంటారు, దాంట్లో కొవ్వు లేదు కదా అన్న. అంటే రసాయనాలు దేని నుంచి వచ్చాయి? ఆ రసాయనాలే కొవ్వు నుంచి వచ్చాయి. దానికి కొవ్వు ఉందని చెప్పి చెప్పలేదు కదా. అంటే అది అంబటి రాంబాబు చెప్తూ ఉన్నాడు, దీని డైవర్షన్ పాలిటిక్స్ చేద్దానికి ఒక ప్రయత్నం అంబటి రాంబాబు చేయడం జరిగింది. ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? ఎంతమంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారు, ప్రాశ్చాత్యం వీళ్ళు చేసిన తప్పుకి ఆయన ప్రాశ్చాత్యం చేశారు. ప్రజల్లో ఇలా మైలేజ్ పెరుగుతుంది. ఎందుకు మా మీద ప్రజలు చిన్న రాని ప్రజలు అసంతృప్తి ఉంది. ఎందుకు ఉందనుకున్నారు? అది మొన్న తెలిసింది. ఎందుకంటే కుక్కల బండి ఎక్కించుకున్నా ఇంకా రోడ్డు మీద వదిలిస్తేందుకు ఏదో కుక్కల్ని ఎవరైతే ఇష్టం వచ్చిన పదజాలాలతో మాట్లాడతారు, రోడ్ల మీద తిరిగి ఇష్టానుసారంగా తిరిగి మమ్మల్ని కొట్టి మా మీదే కేసులు పెట్టి సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కూడా భయపడి స్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి మనం దీని యొక్క వస్తువులు కూడా కల్తీ చెప్పి కరోనాను ఒక వరంగా భావించి కరోనాలో చెయ్యకూడని పనులన్నీ చేసినటువంటి ఈ వ్యక్తుల్ని ఇంకా లోపల పడేయలేదు ఏంటని చెప్పి ఒక అసంతృప్తి ప్రజల్లో మా పట్ల ఉంది. అది చాలా బాగా. ఈ లోపల ఇంకొక కుక్కలు వేసింది తెల్లంపూడి నుంచి, అది ఎప్పుడో పోయింది. కాపు జాతి ఈ అంబటి రాంబాబు నటుగానే మీడియా వచ్చేసిందండి, వైసీపీ మీడియా, సోషల్ మీడియా. కాపు నాయకుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. కాపులు దద్దరిల్లిపోతుంది, ప్రపంచం తలకిదైపోతుంది. కాపు నాయకుడు ఏ కాపు నాయకుడు? కాపులు మద్యం మందు తాగితే తిరుగుతూ ఉంటారు అని చెప్పి గతంలో వ్యాఖ్యానించాడు ఈ రెడ్డి కాపు గారు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో నాకైతే బాగా గుర్తుంది. మీరు వెనక్కి ఈ అంబటి రాంబాబు ఇవాళ కాపు నాయకుడు అయిపోయాడట. ఈ భద్రావరెడ్డి గారు వెంటనే ఆయన ఇంటి నుంచి లెగిసి వెలుకొని ఆయన మాట్లాడేస్తా ఉన్నారు. బాబు గౌరవనీయ పద్మనాభరెడ్డి గారు, మీ ఆరోగ్యం బాగోలేదని అన్నారు. ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. మీరు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే 100 ఏళ్ళు పద్మనాభరెడ్డిగానే బతకమని కోరుకుంటా ఉన్నాను. మీకు చెప్పారు మీకు ఆరాధ్య దైవం కృష్ణారెడ్డి గారు, నాకే నల్లమంద కృష్ణారెడ్డి గారు, అలాగే రిక్షావాళ్ళు రక్తం పీల్చి డబ్బులు వసూలు చేసినటువంటి భాస్కర్ రెడ్డి గారు, అలాగే పీడిఎస్ బియ్యం పేదలకు వచ్చి బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్మేస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఆదర్శప్రాయాలట. ఈ ఆదర్శప్రాయాలు అన్యాయం జరిగిందంట. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏదో అన్నారట. వాళ్ళు కాపులకి 50,000 ఇచ్చారట, 100 లారీలు ఇచ్చారట కాపులకి. దాని మీద ఈయన మనస్తాపం చెంది కాపుల నుంచి రెడ్డిలోకి మారిపోయారట ఈ పద్మనాభరెడ్డి గారు. ఈవేళ మరి 12వ తారీఖు 23వ సంవత్సరంలో ఇది వచ్చారు. ఇప్పుడున్న దాంట్లో పద్మనాభరెడ్డి లెటర్ మీద మీరు లెటర్ కొడతా కాపుల గురించి మీరు మాట్లాడేది ఏముంది? వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి, వాళ్ళ బాబు భాస్కర్ రెడ్డి దగ్గరికి, ఇంకా వెళ్ళగలిగితే అక్కడ కృష్ణారెడ్డి పైన ఉన్నారు కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళండి. అంతే తప్ప మా దగ్గరకు వచ్చి ఇక్కడ ఏదో కాపుల్ని ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపించేస్తున్నారు. కాపు కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు. కాపు కార్పొరేషన్కి 1000 కోట్లు నిధి ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ఏమైపోయింది? పిల్లలు చదువులు మధ్యలో ఆగిపోయి కాపు కార్పొరేషన్ మీద అనేక లోన్లు ఇచ్చాం. ఆ లోన్లు ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం మానేస్తే విదేశాల్లో గెలిపి చిక్కడిపోయారు. అక్కడ చిక్కడిపోయి
ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కాపుల విషయాల్లోని అట్లని మీరు తలదొచ్చాల్సిన పని లేదు. మీ కాపుల్లో మీ పాత్ర అయిపోయింది. ఏ రోజైతే తులి తీసుకెళ్లి కాపులు అమ్మేశారో మీరు తులి తీసుకెళ్లి కాపులు అమ్మేశారు లిటరల్ గా. మీరు ఒక ఒప్పందానికి, ఒక రాజకీయ ఒప్పందానికి ఒప్పుకుని వెళ్ళి కాపుల్ని తుల్లో రైలు తగలటి వాళ్ళు దొంగల అలాగే ముద్ర వచ్చేటట్టు చేసినటువంటి మీరు మరి ఇంకొకసారి దయచేసి కాపుల గురించి మాట్లాడొద్దని చెప్పి నేను చెప్తూ, అట్లాగే ఖచ్చితంగా ఈ కల్తీ నెయ్యిలో ఉన్న దోషులందరినీ కూడా పట్టుకునేదాకా మట్టుకు పవన్ కళ్యాణ్ గారు పట్టు వదలరు. ఎక్కడెక్కడికో వెళ్ళి దావోస్ ఎక్కడెక్కడికో వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి డబ్బులు తీసుకొస్తా ఉంటే, రాష్ట్రం మనుగడ ఎదురుకు వెళ్తా ఉంటుంటే, దీన్ని అల్లరి రాష్ట్రం కింద చూపించడానికి, చిత్రీకరించడానికి, ఇక్కడ పెట్టుబడులు రాకుండా ఉండడానికి చేసిన పన్నాగం ఏమని కూడా కోణంలో ఆలోచిస్తుంటే కనపడతా ఉంది. అటువంటి పన్నాగాలు పడినామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు, సిట్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల్లాగా చెలరేగిపోతూ మేము చేసింది తప్పు కాదు, మేము చేసింది అపరాధం కాదు, అసలు దాంట్లో జంతు కొవ్వు లేదని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక విన్నపం, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే క్రమంలో తిరుపతి ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ తిరుపతిలో ఉన్న కొండ మీద ఉన్న కొంతమంది ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, భక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సార్ గతంలో లడ్డు తెచ్చుకుంటే ఒక 15-20 రోజులు అలానే లేతగానే తినడానికి బాగుండేదండి. ఈ మధ్య కాలంలో లడ్డు తెచ్చుకున్న 2వ రోజు 3వ రోజే అది పురుగు రావటం, లేకపోతే దానికి పాడైపోవటం, వాసన రావడం జరుగుతుంది. దాంట్లో ఏదో కల్తీ జరుగుతుందనే అనుమానం మాకుందనే అని చాలాసార్లు చెప్పడం జరిగింది. దాని మీద ఈ మధ్య కాలంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. తద్వారా ఆల్రెడీ మీకు ఎన్డీడీబీ ఏదైతే ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టుని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎందుకంటే కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ఐలు కూడా, అంటే ఎన్ఆర్ఐ మీన్స్ అంటే అమెరికన్ రెసిడెంట్స్ కానీ లేదా అమెరికన్స్ కానీ ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకొని వెళ్తారు. అలాంటి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు కలిగిన మన స్వామి వెంకటేశ్వర స్వామి గారికి ఆయనకి పెట్టే నైవేద్యాన్నే అపవిత్రం చేయటం అనేది చాలా దుర్మార్గం. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలుసు. కానీ ఎన్డీడీబీ ఇచ్చిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మాట్లాడారో దాని తర్వాత సిట్ ఇచ్చిన రిపోర్ట్, సుమారు సిట్ 220 పేజీల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు, నెయ్యి కాదు అది, అది ఆల్రెడీ పామాయిల్ తో పాటు కొన్ని కెమికల్స్ ని కలిపి తయారు చేసిన ప్రసాదాలు, దాన్ని నెయ్యిగా రెడీ చేశారు. నెయ్యి రూపంలో వచ్చేటట్టుగా ఆ యొక్క రసాయనాలు వాడారు. అంటే రసాయనాలు వాడటం అంటే కొవ్వు పదార్థం ఏదైతే 200 నుంచి 250 డిగ్రీల్లో హీట్ చేస్తే వచ్చే రసాయనాలని, ఆ కొవ్వులోంచి వచ్చే రసాయనాలను తీసుకొని పామాయిల్లో కలిపారు. అంటే అది కొవ్వు లేదని ఎలా అనుకుంటాం, అంటే కొవ్వు నుంచే వస్తాయి. కాబట్టి ఆ సిట్ లో కొవ్వు అనే పదార్థాన్ని ఎక్కడైతే వాళ్ళు మెన్షన్ చేయలేదో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసిన తప్పుని మళ్ళీ మేము తప్పు చేయలేదు, కొవ్వు లేదు అన్నారు. కానీ దాంట్లో కొవ్వు ఉంది, కొవ్వులోంచే తీసిందే రసాయనాలు, ఆ రసాయనాలు మిక్స్ చేయడం వల్లే జరిగింది. 1,61,000 లీటర్లు వస్తే దాంట్లో 60 లక్షల లీటర్లలో 58 లక్షల పామాయిల్, ఒక 2 లక్షల లీటర్లు రసాయనాలు వాడటం జరిగిందండి. తద్వారా వాళ్ళు కల్తీకి పాల్పడ్డారు. కొన్ని కోట్లాది రూపాయలు చేతులు మారినాయి. ఏది ఎవరెవరి ద్వారా ఎక్కడ చేతులు మారినాయి ఏంటి మొత్తం అంతా సిట్ అంతా దాన్ని బయటకు పెట్టే ప్రయత్నంలో ఉంది. త్వరలో ప్రతి ఒక్కళ్ళు కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు చూస్తానే ఉన్నారు. మీరు ఇవాళ తప్పు దొంగని ఇందాక అన్న చెప్పినట్టు దొంగే ఎదుటి వ్యక్తిని దొంగ, ఎందుకంటే ఎదుటోడి మీద దొంగని పడేస్తే ఈ దొంగ తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అర్థం తీసుకొని కులాల కంట కట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఒక ఉప్మారెడ్డిని లేకపోతే ఇంకోళ్ళని తీసుకొని రావడం కాదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఇదే రెడ్ల కాపు రెడ్లని, అంటే వైసీపీలో ఉన్న కాపు రెడ్లతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేవాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ గారు కాపు కాదా, మరి ఆ రోజు ఈ ముద్రగడ్డ పద్మనాభం గారికి, ఇప్పుడు రెడ్డిగా మారిన పద్మనాభం గారికి గుర్తు లేదా? ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా ఉండాలనేదే ఆయన యొక్క ఆదేశం అందరికి కూడా. అలానే నిన్న చూసాం, గతంలో సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మీడియా ముందుకు వచ్చి కల్తీ జరగడం సహజమే కదా, దాన్ని ఎందుకు ఇంత పెద్దది చేసి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. అది తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా నమ్ముకునేటటువంటి
వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావించింది కాబట్టి దాంట్లో కల్తీ జరగకూడదని చెప్పేసి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ మనోభావాలంటే కూడా కనీసం ఆ సకల శాఖ మంత్రికి ఆ మాత్రం కూడా దైవభక్తి లేదు. అలాగే ఆవులు లేవు, పాల వ్యాపారం లేదు, కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కట్టబెట్టారు. అలాగే భరత్ భాయ్ ఠాగూర్ అనే హవాలా ఏజెంట్ ద్వారా 12,55,00,000 రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి, మరి ఈ డబ్బుని ఎక్కడ దాచారో ఆ సకల శాఖ మంత్రి అలాగే వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పెద్దలు బయటికి చెప్పాలి. ఈ సిట్ నిజ నిజాలు బయటికి చెబుతుంటే కల్తీ జరిగింది అని సిట్టు విచారిస్తుంటే వైసీపీ నేతలు ఒక భయంకరమైనటువంటి గుబులి తాడేపల్లి ప్యాలెస్ పెద్ద దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి. అంబటి రాంబాబుకి, జోగి రమేష్కి, ఇలాగ అందరికి వచ్చేసి ఈ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, భయానకటువంటి ప్రజల్ని భయాందోళనకు గురి చేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ బయటికి తీసుకొచ్చి ఇష్టానురాజ్యంగా నీచాతి నీచంగా ఈ ప్రభుత్వం మీద కానీ, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మాట్లాడుతుంది. మరి అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని అరెస్ట్ చేస్తారంటారు. తప్పు చేసిన వాడిని చట్టం అరెస్ట్ చేయకుండా ఏం చేసిందయ్యా? కాపు కులాన్ని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు అంటే, నేను అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని అరెస్ట్ చేసినట్ట? అసలు నువ్వు ఏ రోజైనా కాపు కులానికి ఇది చేశానని నువ్వు ధైర్యంగా చెప్పగలవా అని నేను అడుగుతున్నాను. మరి అదే కాపు కులాన్ని అంటేసుకుని వచ్చి నువ్వు ఒక పక్క కమ్మ కులాన్ని తిడతావే, నీ అల్లుడు కమ్మ కాదా అని నేను అడుగుతున్నాను. అంటే నీ కూతుర్ని ఇవ్వడానికైతే కమ్మ కావచ్చా? అసలు కులాలు ఎందుకు వస్తాయి, మతాలు ఎందుకు వస్తాయి? మనందరం ముందు భారతీయులం కదా, కులాలు మతాలు రాజకీయాల్లో మీరు ఎందుకు వాడుతున్నారని మేము అడుగుతున్నాం. అలాగే జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆయన కూడా మాట్లాడతాడు, బీసీలకి అరెస్ట్ చేస్తారు, బీసీలకు అన్యాయం జరిగిపోయిందంట. అంటే బీసీలు అయితే అరెస్ట్ చేయకూడదా? బీసీలు తప్పులు చేసినా వదిలిపెట్టాలా? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. అసలు ఏ రోజైనా జోగి రమేష్ బీసీలకి నేను ఇది న్యాయం చేశానని చెప్పే దమ్ము ధైర్యంగా జోగి రమేష్ ఉందని మేము అడుగుతున్నాం. అలాగే నిన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, తాడిపర్తి చంద్రశేఖర్. వాడికి నోరు అదుపులోనే ఉండదు. వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలు. ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి దమ్ము ధైర్యం 11 మందికి ఉన్నాయా అని మేము అడుగుతున్నాం. నిన్న జరిగినటువంటి మీటింగ్ లో మా అధ్యక్షుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వెళ్ళిపోయారని చెప్పేసి ఆ బోగు ఛానల్ అయినటువంటి సాక్షి మీడియాలో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారనేది నువ్వు చూసావా? నీ సాక్షి మీడియా ఛానల్ చూసిందా అని మేము అడుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసి అక్కడ ఉన్నటువంటి మా పిఎస్సి చైర్మన్ గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి అప్పచెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది తప్పితే పవన్ కళ్యాణ్ గారు అలిగి వెళ్ళటం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజల్లోకి ఏ విధంగా మీరు తీసుకెళ్తున్నారని మేము ఆ తాడిపర్తి చంద్రశేఖర్ని అడుగుతున్నాం. నిజంగా నీకు దమ్ముంటే నువ్వు ఎర్రగొండపాలెంలో గెలిచావు కదా, అక్కడి ప్రజలకి ఏ ఒక్క ప్రజల సమస్యనైనా నువ్వు అసెంబ్లీలో లేవనెత్తావా అని అడుగుతున్నాం. ప్రజా సమస్యలు లేవనెత్తరు. ప్రజల డబ్బులతో వాళ్ళు కట్టినటువంటి పన్నులతో మీరు జీతాలు తీసుకుని విలాసాలు పొందుతున్నటువంటి మాట వాస్తవా కాదా అని అడుగుతున్నాం. జనసేన పార్టీని కామసేన అని మీరు మాట్లాడతారు. ఎవరో ఒక మా ఎమ్మెల్యే అతని వ్యక్తిగత విషయాల్లో అతనుంటే ఇమీడియట్లీ కమిటీ వేసి విచారించమని చెప్పినటువంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. కానీ మీరేం చేశారు? మీ నాయకుడు ఏ రోజైనా సమర్థ విచారణకి ఎక్కడైనా వేశారని మేము అడుగుతున్నాం. చాలా జరిగింది మీ దాంట్లో. వైసీపీ అంటేనే కామలీలల పార్టీ. అది ఒక దళితుడిని మట్ర చేసి ఇంటికి పార్సల్ చేసినటువంటి ఎమ్మెల్సీని మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఎంపీ గోరంట్ల మాధవ్ బట్టలన్నీ ఇప్పదీసి ప్రతి ఇంటికి వచ్చి నేను చూపిస్తానంటే ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకున్నారని అడుగుతున్నాం. ఇదే అంబటి రాంబాబు సంజనా సుకన్య తప్పితే నాకు ఇంకెవరు తెలియదు, నాకు సంజనా సుకన్య ఉంటే చాలు అని చెప్పి రాసలీల నడిపినటువంటి ఈ అంబటి రాంబాబు మీరు అలాంటి చర్యలు తీసుకున్నారు. అలాగే అవంతి శ్రీనివాస్ గంట అరగంట అని మాట్లాడాడు. ఇన్ని గంటలు ఇన్ని అరగంటలు మీ దగ్గర పెట్టుకొని మా ఎమ్మెల్యే ఎవడు అతను వ్యక్తిగతంగా చేసినటువంటి దాన్ని పార్టీకి రుద్దాలని చూస్తే ఈసారి మీకు వచ్చేది 11 సీట్లు కాదు. పోయినసారి 151లో 5 ఎగరగొట్టి 11 ఇచ్చారు. ఈసారి 11లో 1 ఎగరగొట్టి 1 ఇస్తారంటే ఎటువంటి సందేహం లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరు దిగిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తున్న మాట వాస్తవం. ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూటమి పాలన ఉండబోతుందని చెప్పగానే జగన్కి ముచ్చమటలు బట్టి ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని గొడవలు సృష్టించడానికి ప్రధాన కారణమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైసీపీ నాయకులందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఇంకా కనుక మారకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతారని చెప్పి మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం.